హాయ్ అండి. ఏంటి వీళ్ళిద్దరూ కేక్ పట్టుకుని కూర్చున్నారా అని అనుకుంటున్నారా? ఒక స్పెషల్ ఉందండి. మీకు తెలుసు కదా, మొన్న 18th సండే విక్కీ బర్త్డే అని చెప్పాను కదా. ఇక్కడ ఈ కేక్ స్పెషల్ ఏంటంటే మా అమ్మాయి సొంతంగా తయారు చేసింది. చాలా బాగా తయారు చేస్తుంది. కేకులు ఏంటి, చికెన్ ఫ్రై ఏంటి, అలాంటి ఐటమ్స్ అన్నీ చాలా బాగా చేస్తుంది. ఇక్కడ కూడా వీడికి ట్రీట్ ఇవ్వాలనేసి ఒక కేక్ ప్రిపేర్ చేసేసింది. ఆల్రెడీ మార్నింగ్ అనేది బూరెలు, అలాగే నెక్స్ట్ పరవాన్నం ఇవి చేసాం. కానీ హడావుడి చేయలేదు. ఎందుకంటే కొంచెం ముందు విక్కీ ఉన్నాడు కదా, వాడికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేసి వాడికి సిక్ అయిపోయాడు అనమాట. ఎందుకులే ఎక్కువ హడావుడి చేస్తే వాడికి ఏమన్నా ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఏమైందంటే చిన్న చిన్న ముక్కలు పెట్టి వాడిని ఊరిస్తుంది. ఇలా కాదు, పెద్ద ముక్కలు పెట్టాలనేసి నేను కట్ చేసి పెట్టేస్తున్నాను. ఎక్కువ స్వీట్ పెట్టకూడదు కదా, అందుకే ఏం చేసామంటే బెల్లంతో తయారు చేసిందనమాట. ఎక్కువ షుగర్ అనేది కుక్కలకి పెట్టకూడదు, ఎందుకంటే కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ అయిపోయి వాటికి హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కిడ్నీలకి. అలాగా కొలెస్ట్రాల్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి వాటికి. అందుకనేసి అది వీడికి ఏంటంటే 1 year అనమాట వీడికి. అందుకనేసి చాలా లైట్ ఫుడ్ తీసుకుంటాడు, అంటే షుగర్ లేకుండా. పెరుగు పెట్టినా, పాలు పెట్టినా, ఏది పెట్టినా పాలలో షుగర్ వేయకూడదు. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి కాదు. అలాగే పెరుగు పెట్టినప్పుడేమో సాల్ట్ వేయకూడదు. కర్రీ అది వాడికి చికెన్ అది పెట్టినప్పుడు జస్ట్ అలా లైట్గా కారం వేసి, లైట్గా పసుపు వేసి, ఉప్పు లైట్ వేసి అలా పెడితే హెల్త్కి చాలా మంచిది అనమాట. చికెన్ అది పెట్టేటప్పుడు అలా కొంచెం పాటిస్తూ ఉండండి. కుక్కలకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఆ కేక్ పెడుతుండే కొలది అలా చూస్తూనే ఉన్నాడు. నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంది. బేకరీ ఇలా వచ్చింది అంటే మా అమ్మాయి చాలా బాగా చేస్తుంది. ఇక్కడ బూరెలు పెట్టి చూపిస్తున్నాను అనమాట. మీరు చూడలేదు కదా మార్నింగ్ పెట్టేటప్పుడు, అందుకనేసి మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను. వాడు స్టైల్గా ఎంతసేపు నవ్వులుతున్నాడో చూడండి. వాడికి నోటికి సరిపోవట్లేదు అనుకుంటా బూరి, అందుకు చాలా టైం తీసుకుంటున్నా నవ్వడానికి. అదిగో పక్కలకి వెళ్ళిపోతుంది అది. నిజంగా అడిగి భోజనం తిన్నా అంతే, చుట్టూ అంతా అయిపోయే వరకు తింటూ ఉంటాడు. ఎలా అనిపించింది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.